నమస్తే, ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 19 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రతిరోజు విశేష వాహన సేవ. 26న ఉట్టి ఉత్సవం, తెప్పోత్సవం. డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి. రాజమహేంద్రవరం ఐఎంఏ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. క్యాన్సర్పై అవగాహన ఎంతో అవసరం. విశ్రాంత మున్సిపల్ ఆరోగ్యాధికారి ఎంవీఆర్ మూర్తి. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా మెగా రక్తదాన శిబిరం నిర్వాహకులను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్. నగర అభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్డ్ తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్డ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో 100 రోజుల కార్యాచరణతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలోని క్వారీ సెంటర్ నందు 1, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు 1, సుబ్రహ్మణ్యం మైదానం ప్రాంతంలో 1 చొప్పున 3 అన్నా క్యాంటీన్లను నేడు తొలి దశలో అన్నా క్యాంటీన్ విజయవంతంగా ప్రారంభించామని అన్నారు. ఇక ఈ విధంగానే ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం మొదలగునవి అన్నీ ఇవ్వటం జరుగుతోందని అన్నారు. అందరికీ నమస్కారం. మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గత నెలలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయ్యాను. సో ఈసారి మన మీడియా విలేకరుల ద్వారా మీ అందరితో కూడా మాట్లాడడానికి ఈ ప్రెస్ రిలీజ్ పెట్టాము. మనకి ఇప్పుడు ఎంయూటీ డిపార్ట్మెంట్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంట్లో 100 డే యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100 డే యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 మంత్స్లో, ఫస్ట్ 4 మంత్స్లో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి, అదేవిధంగా 100 డే యాక్షన్ ప్లాన్ కాకుండా మన ఆర్ఎంసీ లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నామో దీనికి సంబంధించి, అదేవిధంగా మీ తరఫున కూడా ఏదైనా సలహా సూచన ఉంటే దానికోసం కూడా మాట్లాడడానికి ఇది బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మా 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి వచ్చేసరికి ఈరోజు మీరు పొద్దున చూసారు 3 అన్నా క్యాంటీన్స్ ఆర్ఎంసీ లిమిట్స్లో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన ఆఫీస్ దగ్గరగా, అదే కాకుండా క్వారీ మార్కెట్ పక్కన ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అడిగితే రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ దాదాపు అన్నీ కూడా టోకన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ఫుల్ రాష్ట్ర ప్రభుత్వంలో, మొత్తం రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ నెల 19 నుంచి 26 వరకు ఇస్కాన్ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస్, హేమా నిమాయా దాస్ చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇస్కాన్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు విశ్వశాంతి మహాయజ్ఞము, అనంతరం దేవాది దేవుడు శ్రీకృష్ణుని లీలా కథామృతంపై ప్రవచనము, వాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉంజుల సేవ ఉంటాయని చెప్పారు. ఇక తొలి రోజు 19వ తేదీన శ్రీ బలరామ జయంతి మహోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు జగన్నాథ బలదేవ సుభద్రాదేవికి మహాకుంభాభిషేకము, అనంతరం శ్రీ బలరాముని లీలలపై ప్రవచనము, మహాభారతి, మహాహారతి, తదనంతరం మహాప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇస్కాన్ రాజమండ్రి వారు ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆగస్టు 26 వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 27వ తారీఖుని శిలా ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుపాదుల వారికి అభిషేకం ఉంటుంది, అనంతరము మహా అన్నదానం ఉంటుంది. అదేవిధంగా 19వ తారీఖు బలరామ జయంతి రోజున
బలరాముడికి, జగన్నాథ, సుభద్రమయ్యకి అభిషేకం ఉంటుంది ఉదయం 11 గంటలకి. మళ్ళీ సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ అన్ని రోజులు కూడా సాయంత్రం 4 గంటలకి విశ్వశాంతి మహాయజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞం అయిన తర్వాత భగవంతునికి ఊరేగింపు, పల్లకి సేవ, రోజుకు ఒక వాహన సేవ ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రోజు యజ్ఞం ఉంటుంది. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూళ్ళకి, కాలేజీకి అన్నిటికీ కూడా మేము ఆధ్యాత్మికమైనటువంటి పోటీలు నిర్వహించాము. వాళ్ళకి బహుమతి ప్రదర్శనం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత సాయంత్రం 5:30కి తెప్పోత్సవం జరుగుతుంది. తర్వాత నైటు 10 గంటలకి రాధా గోపీనాథ్కి మహాభిషేకం, కుంభాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత సిసిఆర్సి కార్డులు, సమీకృత ధృవ పత్రాలు జారీ, పీజీఆర్ఎస్ ఆర్జీలు పరిష్కార, ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ జాబితా పనులు చేపట్టడంలో సాగులో లేని భూముల క్షేత్రస్థాయిలో సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి సమీకృత కుల ధృవపత్రాలు, సిసిఆర్సి కార్డులు, పీజీఆర్ఎస్ ఆర్జీలు పరిష్కారం, ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ జాబితాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న ఆర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోమవారం నాటికి 100% పరిష్కారం చేయాలని ఆదేశించారు. 187 పెండింగ్ ఆర్జీలలో రెవెన్యూ, 158 ఇతర శాఖలు 29 ఉన్నాయన్నారు. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో రాజమహేంద్రవరంలో శుక్రవారం రాత్రి వైద్యులు, వైద్య ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, నర్సులు మరియు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. నిరసనకు ర్యాలీగా స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావాన్ని తెలియజేస్తూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఐఎంఏ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పిడుగు విజయభాస్కర్, డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మరియు డాక్టర్ అన్సూయ ప్రియాంక మాట్లాడుతూ కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం చేసిన దుండగులను, దోషులను తక్షణమే శిక్షించాలని, అత్యవసర సేవలు తప్ప అన్ని రకాల వైద్య సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా జూనియర్ డాక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. వారు లేకపోతే ఆసుపత్రి రన్ చేయడం చాలా ఎందుకంటే ఈ పీజీస్, హౌస్ సర్జన్స్ వల్లే మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి. అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా చాలా దారుణమైన విషయం. ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయ్యింది, హై టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీని, దట్టు పల్మనాలజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా నిర్దిష్టమైన యాక్షన్ తీసుకోలేదు, బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. భారతదేశం మొత్తం షాక్ గురైన సంఘటన మనం వింటున్నాం. భారతదేశం మొత్తం షాక్ గురైన సంఘటన జరిగింది. మరి ఆమె కూడా చెస్ట్ ఫిజిషియన్, వాళ్ళు చెప్పినట్టుగా 36 అవర్స్ డ్యూటీ చేసి విశ్రాంతి తీసిన టైంలో ఈ ఘటన జరగడం మరి ఏదైనా కాన్స్పిరసీ ఉందా, కుట్ర ఉందా, లేదా ఆ నేరం చేసిన నిందితుడైతే కనుక అతని యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే ఏంటి, లేదా అతని యొక్క ఫోన్లో ఉన్నవి దాన్ని బట్టి అతను అలాంటి ఇన్సిడెంట్ రావడం అనేది జరిగిందా అనేది మాత్రం ఏదైతే ఏంటి ఆమె తల్లిదండ్రులకు తీరని అన్యాయం జరిగింది. వారికి మా అందరి తరఫున, రాజమండ్రి ఐఎంఏ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము. అయితే ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఉద్యమం జరుగుతుంది, అందరికీ తెలిసి. కాకపోతే తెర వెనుక జరిగినటువంటి చాలా విషయాలు కొంతమందికి తెలియదు. ఏమిటంటే ఇది కేవలం ఒక మానభంగం కిందే కాకుండా ఒక విజిల్ బ్లోయర్ని, అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల్ని అరికట్టడానికి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు ఎలాంటి డ్రగ్ మాఫియా లాంటివి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఈ అమ్మాయి ముందు నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటే ఈ అమ్మాయిని విక్టిమైజ్ చేయడం, ఆమె కారు డ్యామేజ్ చేయడం, ఇలాంటివి ఎన్నో జరగడం, చివరికి ఇదంతా కూడా ఏదో స్పాట్లో జరిగినటువంటి లైంగిక చర్య కాదు, ఇదంతా ప్లాన్డ్గా ఒక హింస ప్రకారంగా చేసినటువంటి ఇలాంటిది. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో
మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా అని. నిజమే చట్టాలు ఉన్నాయి, చివరికి మరణ శిక్ష విధించేటటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ చట్టాలు అనేటటువంటి ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ దోషుల్ని ఏ విధంగా కాయపడుతున్నారు అంటే, లేదంటే ఒక 100 మంది నిరపరాధులు వదిలేయచ్చు, ఒక్క దోషిని మాత్రం ఒక అమాయకుని కూడా శిక్షించకూడదు అనేటట్టు. గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని కనులార తిరిగించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రావణ మాసం 2వ వారం శని త్రయోదశి పురస్కరించుకుని భక్తులు కొండకు పోటెత్తారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ శాంతి కళ్యాణం నిర్వహించామని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా పాడి పంటలతో సుఖంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను భోజన సదుపాయాలను ఆలయ అధికారులు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ 4 మండలాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం హాస్పిటల్లో విధులు బహిష్కరించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది రాజమహేంద్రవరం MV అప్పారావు రోడ్లోని రామాలయం సెంటర్లో రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్, కార్యదర్శి పిడుగు విజయభాస్కర్, డాక్టర్ అస్నూరి ప్రియాంక, డాక్టర్ రామరాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ హారిక, డాక్టర్ లలిత మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలన్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. అంటే జస్టిస్ జరగనట్టు లెక్క. మామూలు కేసెస్లో ఏళ్ల తరబడి జరిగినట్టు ఇలాంటివి వెంటనే సొల్యూషన్ రాకపోతే ఆ విక్టిమ్ యొక్క ఫ్యామిలీకి కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి చాలా నరకయాతన కింద ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మన పిల్లల్ని పెంచుకుంటాం. అలాంటిది వాళ్ళు ఇలాంటి దుర్ఘటన వల్ల ప్రాణాలు కోల్పోతున్నారంటే చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ రోజున. మళ్ళీ ఇదే విషయం మీద జనాలు ఇలా రోడ్డు మీదకి ఎక్కి న్యాయ చట్టాలు స్ట్రెంథెన్ అవ్వాలని కోరుకుంటారు. పొద్దున్న 9 నుంచి జరుగుతుందండి. ఇక్కడ నిండిపోయి ఉంది మార్నింగ్ నుంచి అంతా. నిన్న నైట్ కూడా క్యాండిల్ ర్యాలీ అనేది ఆల్మోస్ట్ 11 వరకు డాక్టర్స్ కానీ అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం పలచబడింది, ఎందుకంటే ఇట్ వాజ్ స్టిల్ 1 o'clock ఈ ప్రొటెస్ట్ అనేది మేము కంటెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఎమర్జెన్సీస్ అనేవి ఆపలేదు కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే డాక్టర్లు వెళ్ళి వస్తున్నారు. OPD ఒక్కటే ఆపాం. ఉన్నతాధికారులు దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్ళబోతున్నారు ఈ విషయం? దేశం అంతా చూస్తుందండి ఏం జరిగింది అన్నది. ఇంకా పైకి ఉన్నతాధికారులకి అదే పనిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు అంటే ప్రాబ్లం ఎక్కడుందా అనేది ప్రజలకి, ఉన్నతాధికారులకే తెలియాలి. చాలా హేయమైన చర్య. ఎంతో మెరిట్ తోటి డాక్టర్ అభయ అని డాక్టర్ కోల్కతాలో మెడికల్ కాలేజ్లో తను అమ్మాయి ఒక 2nd year పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇంకో 10 నెలల్లో తన PG కూడా ఫినిష్ చేయబోతుంది. ఎంతో మెరిట్గా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. ఆ అమ్మాయి ఎన్నో కలలు కంది. నీటిలో ఒక చాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల అంగర గ్రామంలో ఉన్న చెత్తను గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్తో తీసుకుని వచ్చి ప్రాథమిక ఉన్నత పాఠశాల వెనుక ఉన్న మురికి కాలువ గట్టుపై చెత్తను వేసి నిప్పు పెట్టడం వలన వచ్చే పొగ దుర్వాసన పక్కనే ఉన్న స్కూల్ ప్రాంగణంలోకి రావడం వలన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, పక్కనే ఉన్న కాలనీ వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పొగ మరియు దుర్వాసనకు తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, వైరల్ జ్వరాలు, తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, అలాగే మా పొగ వల్ల స్కూల్ భోజనశాలలో భోజనం చేయలేక కళ్ళు మంటలు వస్తున్నాయని విద్యార్థులు, స్థానికులు ఈ సమస్యలను గ్రామ సర్పంచ్ వాస కోటేశ్వరరావు, కార్యదర్శి తాతపూడి
తాతపూడి సుభకర్కు స్థానికులు తోరాటి శ్రీనివాస్, సుధాతేజ ప్రవీణ్, దానేటి శరత్, పిల్ల బసవరాజు, చల్లబత్తుల లోవరాజులు తెలియజేస్తారు. దీనిపై అధికారులు గ్రామంలో చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ లేదని విషయాన్ని నాయకులు తదితరులు తెలిపారు. ఇక దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని, ఇకపై చెత్తను వేయవద్దని పారిశుధ్య కార్మికులకు తెలియజేస్తామని వారు తెలిపారు. ఇది కపిలేశ్వరం మండలం అంగర హై స్కూల్ అండి. అంగర హై స్కూల్లో వచ్చేసి ఈ యొక్క మొత్తం ఇది ఒక హై స్కూల్లో 300 మంది విద్యార్థులు కూడా చదువుతున్నారు. అయితే రోజు ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే ఊర్లో సేకరించే చెత్త ఏదైతే ఉందో ఇది వెనకాలైతే వేయడం జరుగుతుంది. స్కూల్ వెనకాల వేయడం జరుగుతుంది. యాక్చువల్గా భోజనశాల పిల్లలు భోజనం తినేటువంటి భోజనశాల. దీని వెనకాలే ఆ చెత్త వేసి కూడా రోజు వచ్చి అంటిస్తున్నారు. రోజు అంటించడం వల్ల విద్యార్థులకు చాలా అనేక అనారోగ్య ఇబ్బందులు, లేకపోతే కళ్ళు సరిగ్గా మంటలు రావడం, వైరల్ ఫీవర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మన ముందు కూడా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు మీకు ఎటువంటి సమస్య ఉందమ్మా ఆ పొగ వల్ల? వస్తాయా? మీరు రోజు స్కూల్కి వస్తే అప్పుడు మానేస్తున్నారా? పొగ వల్ల మీకు ఏదో ఇబ్బందిగా ఉంది. మీకు ఈ పొగ వల్ల చెత్త ఇక్కడ వేయకూడదని మీరు చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పు. నమస్తే సార్, ఇది పెంచుకోవచ్చు సార్. కళ్ళు మండిపోతున్నాయి సార్, దగ్గది వచ్చేస్తుంది సార్, ఊపిరి అందట్లేదు సార్. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామ పంచాయతీ ఆదోర్ చెరువు సమీపంలో ఏళ్ల తరబడి నివసించే యానాది సామాజిక వర్గానికి చెందిన సుమారు 30 కుటుంబాల జీవితాలు నేటికి దుర్భరంగానే ఉన్నాయని ఇడింగిపెల్లి సంతోష్ ఆరోపించారు. సందర్భంగా విలేకరులతో సతీష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రావడంతో అణగారిన వర్గాల్లో వెలుగులు వచ్చాయి అనేది వీరిని చూస్తే అది ఎంతవరకు సాధ్యమోందో వీరిని చూస్తే తెలుస్తోందన్నారు. వీరి విన్యాసాలు నేటికి బురదమయంలోనే ఉన్నాయని, ఈ కుటుంబాలకు యాజమాన్లకు చదువు లేకపోయిన వలన ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ ఏ విధంగా చేయించుకోవాలో తెలియని సందర్భం ఎదురైందన్నారు. దాంతో ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలను వీరు కోల్పోతున్నారని, గతంలో ప్రవేశపెట్టిన పథకాలు వీరికి అంతంత మాత్రమే అందాయని, నేటి ప్రభుత్వం చొరవ చేసి అమాయకులైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఈ యానాదులను కుటుంబాలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సరైన విద్యుత్ సదుపాయం లేక, త్రాగడానికి మంచినీళ్లు కుళాయిలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి మేము ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని మొత్తం మా పేటలో ఉన్న కుర్రలు మేము కలిసి సతీష్ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి ఇలా బాగోగులన్నీ మేము అడిగామండి. అడగగా వీళ్ళందరూ మాకు కొంతమంది కోట సీట్లు లేవంటున్నారు, కొంతమంది ఏమో ఆధార్ కార్డులు లేవంటున్నారు. అలాగే వీళ్ళు నివసించే గవర్నమెంట్ ఇవ్వడం అంటే ఇచ్చింది కదా స్థలాలు, వాళ్ళు నివసించడానికి గోతులో ఉంటున్నారండి. వాళ్ళ పాములనుగా పొట్టనుగా ఇవన్నీ గోతులన్నీ నివసిస్తున్నారు. కాబట్టి మన కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం వీళ్ళని స్పందించి వీళ్ళకు దారి చూపించి వీళ్ళని కాలనీలు కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, అలాగే ఆధార్ కార్డులు కానీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఆదుకుంటారని మా పేట తరపుని అలా కుర్రోళ్ళందరం కలిపి సేవ చేస్తూ, అలాగే వీళ్ళకి కూడా సేవా వృత్తితో మేము ముందుకొచ్చి వీళ్ళకి సేవ చేద్దామనే భావంతో మేము వచ్చాం. అదేవిధంగా మన ప్రభుత్వం స్పందించి వీళ్ళకి తగిన న్యాయం చేకూరుతారని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామం బొబ్బుల రాజేష్ మాట్లాడుతున్నాండి. ఈ వంగలపూడి గ్రామానికి మా ఊరికి చివరి నిశాంజీ మూలకే 800 రోజులు కానీ స్థలాలు ఇవ్వడం జరిగిందండి. స్థలాలు అంటే ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా సహకరింపు లేదండి. పిల్లలకు కానీ వాళ్ళకి కానీ పిల్లల చదువుకు కానీ డాక్టర్ వయస్కులు కానీ వాళ్ళ నుండి నిల స్థలాలు కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదండి. మరి అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు మన ఇన్మేల్ సతీష్ గారు ఇలాంటి వాళ్ళకి సహకారం అందించుకుంటా మాలాంటి వాళ్ళని తీసుకొని అతను వెంట మేము నడుస్తా ఆయనతో పాటు మా వంతు సాయం కూడా చేయటం తీసుకొని వస్తున్నామండి. మరి ఇలా ఈ స్వతంత్రం వచ్చిన రోజుని మేము అందరం ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏదో స్వీట్ ఇద్దామని వచ్చేటప్పుడు ఈ పరిస్థితి చూస్తే మాకే బాధగా ఉంది. వీడి వాళ్ళని తీసుకొచ్చి ఇది పై లెవెల్కి వెళ్ళాలి, వీళ్ళ పరిస్థితులు ఎలాగే ఉండిపోతున్నాయని ఇలాగా ఈ స్థలాలు చూస్తే భోజనాలకు కానీ ఉండటానికి కానీ చాలా దారుణంగా ఉన్నాయండి. ఈ బాధ చూసి మేము చాలా
కుదాల కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా శాఖ మరియు ఆదిత్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్షులు ఆదిత్య కళాశాల సెమినార్ హాల్లో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విశ్రాంతి అధికారి పిఎంపీ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు ఎంవీఆర్ మూర్తి పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఎంతో అవసరమని, క్యాన్సర్కు కారణమైన ప్రస్తుత ఆహార నియమాలు, మద్యపానం, ముఖ్యంగా ప్లాస్టిక్ను వీడనాడాలని సూచించారు. గౌరవ అతిథులుగా స్థానిక జీవీఎస్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్న క్యాన్సర్ వ్యాధి తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులువని, గొంతు కాలేయ క్యాన్సర్ ప్రయోగులకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు తెలిపారు. ఇక డాక్టర్ మాణికాంబ మాట్లాడుతూ మహిళలకు వచ్చే రొమ్ము గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార లక్షణాల గురించి వివరించారు. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజీ నందు నిర్వహిస్తున్నటువంటి క్యాన్సర్ అవేర్నెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన బల్లా శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ సలహాదారులు మన పిఎంపీ అసోసియేషన్కి డాక్టర్ మూర్తి గారికి, ఈనాడు మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసి మనకు వైద్య విజ్ఞానాన్ని అందించబోతున్న డాక్టర్ రామ్ గోపాల్ తేజ గారు, డాక్టర్ మాణిక్యాంబ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, వేదిక పైన ఉన్న అందరికీ, ఇచ్చేసిన చిన్నారులకు ధన్యవాదాలు, ఆశీస్సులు. క్యాన్సర్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు. క్యాన్సర్ అంటే అర్థం ఏంటి? క్యాన్సర్ అంటే అర్థం ఇందా చెప్పారు కదా, జస్ట్ 5 నిమిషాలు కూడా అలా. పీత, క్యాన్సర్ సింబల్ పీతలు చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే పీతకు ఉండేటువంటి కాళ్ళు గమనించారు కదా ఎంత బలంగా ఉంటాయో. ఈ వ్యాధికి సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది మెడికల్ టెర్మినాలజీలో నియోప్లాజం అని అంటారు. నియోప్లాజం. అలాగే అవయవాల్లో వేరు వేరు చోట వచ్చేటువంటి క్యాన్సర్లకి రకరకాల పేర్లు ఉంటాయి. కార్సినోమా అని, శార్కోమా అని, మయోమా అని, రకరకాల లింఫోమా అని రకరకాల పేర్లు ఉంటాయి. అయితే ఈ నియోప్లాజం అనేది పీతకు ఉండేటువంటి కాళ్ళలాగా చాలా బలమైనటువంటి కాళ్ళు కాబట్టి ఈ కణాలని ఒక మాదిరిగా తీసివేయడం అనేది సాధ్యం కాదు. ఏదో యాంటీబయాటిక్స్ వాడో, యాంటీవైరల్ డ్రగ్స్ వాడో ఈ కణాలను నాశనం చేయడం అనేది సాధ్యం కానటువంటి విషయం. కాబట్టి క్యాన్సర్కి అంత ప్రమాదకరమైంది. అలాగే క్యాన్సర్ అంటే ఓల్డెన్ డేస్లో ఇక క్యాన్సిల్, మనిషి ఇక బ్రతకడు అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. ఇప్పటికీ కూడా ఆ నమ్మకం బలీయంగా ఉంది. అయితే స్థానిక 4వ డివిజన్ రాజేంద్ర నగర్ నందు గల ఎస్పీ కచేరీ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐ ఇందిరాదేవి అధ్యక్షతన వహించగా ఎస్ఎంసీ చైర్మన్ శ్రీమతి దుర్గా, స్థానిక వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ నక్క చిటిబాబు మువ్వెన్నెల జెండా ఎగురవేశారు. సందర్భంగా అమెరికా పయోరీకి చెందిన నిత్య అక్షర పోతుకూచి ఆర్థిక సహకారంతో 10,000 రూపాయల గల నోటు పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లను, క్రియాన్స్ వగైరా అందించారు. కార్యక్రమంలో సి రవిప్రసాద్, వార్డు నాయకులు బల్లా శ్రీనివాసరావు, కొండిశెట్టి రామకృష్ణ, గుత్తుల రమేష్, యాల శ్రీనివాస్ మరియు శ్రీనివాస్, కంకిపాటి ఉమామహేశ్వరి, ఇమ్మంది ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చిత్రహింసలకు గురయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని ప్రాణత్యాగాలు చేసి ఈ దేశాన్ని, బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టి మరి 8 సంవత్సరాలు అవుతుంది. మరి ముందుగా ఎవరైతే ప్రాణాలు ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించారో వారందరికీ కూడా మనం ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారిని ప్రతిరోజు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామన్నా, మనం ఇంత స్వేచ్ఛగా నిద్రపోతున్నా, లేకపోతే రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ బీసీ కాలనీలో పంచాయతీ త్రాగునీరు కుళాయిలు ప్రారంభోత్సవం శ్రీ విజయ దుర్గా టెంపుల్ వద్ద శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బీసీ కాలనీకి మంచినీటి పైప్ లైన్ ను పంచాయతీ అధికారులు ఏర్పాటు చేయగా వాటర్ స్టోరేజ్ ట్యాంకును మదన గోపాలస్వామి బహుకరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర నాయకురాలు రైలంగి శ్రీదేవి, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు మరియు రాంబాబు, గ్రామ పెద్దలు భద్రం, యు అప్పలరాజు, కె నాగరాజు, బి సత్యనారాయణ, యు సూరిబాబు, పి సురేష్, సంఘ పెద్దలు మరియు హెచ్ నాగబాబు, కె అనంత్, కాంతం, బి పొల్లమ్మ మరియు బి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
స్థానిక రాజమండ్రి స్వయం ప్రతిపత్త కళాశాల ఆవరణలో ఎస్టీ గర్ల్స్ హాస్టల్ నందు మౌమిత అత్యాచారం హత్య చేసి చంపడాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోల్కతాలోని అధికార వైద్య కళాశాల ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలుపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. ఇతర పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ఈ అత్యాచారం హత్యలో మరొకరు కాకుండా ఉన్నట్టు రిపోర్టు ఆధారంగా తెలుస్తుంది. కావున కోల్కతాలో జూనియర్ వైద్యురాలు అత్యాచారం కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అదనపు దేశంలో ఎక్కడా కూడా విద్యార్థులు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ పాలక వర్గాల ప్రతినిధి ఎంఎన్సీ కంపెనీలకు రక్షణ కల్పించినంతగా దేశంలోని విద్యార్థులంతా మహిళలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైంది. ఇప్పటికైనా పాలకులు డిమాండ్లకు ఎంఎన్సీలకు పల్లకి మోయకుండా పాలన సాగించాలని కోరారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దాదాపు కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా ఈరోజు కుదిపేస్తూ ఉంది. అంటే దాదాపు అభయ కానీ, నిర్భయ కానీ, తెలంగాణలో డాక్టర్ ప్రియాంక రెడ్డి కానీ అనేక ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఎక్కడైనా మహిళలకు రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. దాదాపు ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నరేంద్ర మోడీ గారు నినాదాలు ఇస్తూ ఉన్నాడు. ఇదేనా బేటీ బచావో బేటీ పడావో అని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా ఉంటే మహిళలు ఎట్లా బతకాలని చెప్పి ఈ ప్రభుత్వాలు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దేశంలో ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడైనా కళాశాలలో కావచ్చు, చదువుకుని ఈరోజు బయటికి వెళ్తుంటే అమ్మాయిల పట్ల కూడా ఈరోజు ర్యాగింగ్లు జరుగుతూ ఉన్నాయి. ర్యాగింగ్ల పేరుతో, ఈరోజు అత్యాచారాల పేరుతో ఈరోజు దోషులు ఈరోజు తిరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరెస్టుల పేరు చెప్పి మీరు తీసుకొచ్చి ఎటువంటి కఠిన శిక్షలు వేయకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టి ఈరోజు మేపుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అంటే మీరా మాకు చెప్పేదని చెప్పి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అంటే దేశంలో ఇటువంటి ఘటనలు మరీ తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో దాదాపు ఈ ప్రాంతాల్లో కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సందర్భంలోనే గుంటూరు ప్రాంతంలో కూడా ఒక ఘటన జరిగింది. అంటే మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చెప్తా ఉంది, దేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీసం అక్షరాస్యత 60% కూడా లేకపోవడం దుర్మార్గం ఒక ఎత్తు అయితే, మహిళలకు రక్షణ కల్పించడంలో ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిర్భర్ భారత్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి, డిజిటల్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి, సెల్ఫ్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఈరోజు అనేక నినాదాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప ఈ దేశంలో ప్రజల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక సేవే జీవిత పరమవాదిగా భావించే పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా చిరంజీవి అభిమానులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక సంహిత డిగ్రీ కళాశాలలు శనివారం డాక్టర్ వైఎస్ఆర్ జకంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కు చెందిన వైఎస్ఆర్ జకంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకులు మరియు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పూర్తిగా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులను అభినందించారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ ను జకంపూడి గణేష్ కట్ చేశారు. ఆంధ్రుల ఆరాధ్యుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో గత 11వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ హీరోలు అంటే కేవలం కేరింతలు కొట్టడానికి, పాలాభిషేకాలు చేయడానికి, పూలాభిషేకాలు చేయడానికి కాకుండా ఒక సామాజిక సేవ వైపు మలిచిన గొప్ప వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మార్గంలోనే మేము అనేక సేవా కార్యక్రమాలు, అందరికీ ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్న పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరి తరఫున, రాజమండ్రి ప్రజలందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజమండ్రిలో ఇక్కడ ఏలూరు దగ్గర నా షూటింగ్ జరుగుతుంది. నేను హీరోగా ఒక 2 సినిమాలు చేస్తున్నాను. ఇందులో ఇక్కడ నిర్వహించబడే బాబీ అన్న ఆధ్వర్యంలో, రామ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే రేపు ఈ 18వ తారీఖు నిర్వహించబడే మెగా హంగామా కానివ్వండి, ఇవన్నీ కట్టలు తెంచుకునే అభిమానాన్ని నా కంటికి వ్యక్తపరుస్తున్నాయండి. నేను చిరుగారి వాల్తేరు వీరితోనే నా నటన ప్రస్థానాన్ని ప్రారంభించాను. వీళ్ళ అభిమానంతో నా ఆనందాన్ని,
నా అభిమానాన్ని పంచుకోవడానికి షూటింగ్ ఆపేసుకొని నేను దూరం వచ్చాను. చెప్తున్నాను, ఇలాంటి నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను రక్తదానం చేస్తున్నాను. అది ఈయన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజున మా రక్తదానం, మా అభిమానం, మా ఆనందాన్ని ఆయనకు బహుమతిగా ఇవ్వడం మా జన్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 19 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రతిరోజు విశేష వాహన సేవ. 26న ఉట్టి ఉత్సవం, తెప్పోత్సవం. డాక్టర్ మౌనితపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి. రాజమహేంద్రవరం ఐఎంఏ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. క్యాన్సర్పై అవగాహన ఎంతో అవసరం. విశ్రాంత మున్సిపల్ ఆరోగ్యాధికారి ఎంపీఆర్ మూర్తి. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా మెగా రక్తదాన శిబిరం. శిబిరం నిర్వాహకులను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.